गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। हरि ओं। परमेश्वरस्वरूपैన సభకి నమస్కారం। ఆ సమానాధిక వర్జిత అయిన తల్లి సర్వశక్తిమయీ సహజం కదా. సమానాధిక వర్జిత అయిన తల్లి సర్వశక్తులకు కూడలి కాదు, అన్ని శక్తులు ఆమె యందే ఉన్నాయి. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే, అన్ని శక్తులు ఆమె యందే ఉంటే ఇన్ని శక్తులు నా యందు ఉన్నాయని సంతోషించి కూర్చోదావిడ. అవన్నీ అందరికీ పంచిపెట్టి, ఆ పంచిపెట్టిన కారణం చేత వాడు ఆ శక్తి పొంది, ఆ శక్తిని ప్రదర్శించి, శక్తిని ఉపయోగించి తాను ఆవిడ్ని చేరుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే చూసి సంతోషిస్తుంది, అనుగ్రహిస్తుంది, ముందుకు నడిపిస్తుంది, కీర్తినిచ్చి ఆ కీర్తిని చూసి తాను సంతోషిస్తుంది. ఆ కీర్తి నిజానికి వాడంతట వాడికి వచ్చింది కాదు, ఆవిడ ఒక విభూతినిచ్చి ఆ కీర్తినిచ్చింది. వాడి పేరు నలుగురు చెప్పుకుంటుంటే ఆవిడ సంతోషిస్తుంది. చూసావా, వీడిని కీర్తివంతుణ్ణి చేశాను అని ఆనందపడుతూ ఉంటుంది. నిజానికి ఎవరిచ్చింది ఆ కీర్తి? ఆవిడిచ్చింది. అట్లా ఆ తల్లి ఏ శక్తి ఆమె యందు లేదు, అన్ని శక్తులు ఆమెయే, అన్ని కదలికలు ఆమెయే, అన్ని కదలికలు ఆపగలిగిన శక్తి కూడా ఆమెయే. అన్ని కదలికలు ఆగిన తరువాత కూడా కొన్ని కదపగలిగిన కదలికలు కూడా ఆమెయే. నిద్రపోయాడు అన్నాను అనుకోండి, అన్ని కదలికలు ఆగిపోయాయి. అంత మాత్రం చేత గుండె ఆగిపోయిందా? ఊపిరితిత్తులు ఆగిపోయాయా? ఊపిరి తీయడం ఆగిపోయిందా? మూత్రపిండాలు పనిచేయడం ఆగిపోయిందా? జీర్ణశక్తి ఆగిపోయిందా? లేదు. అన్నీ కదలికలు ఆగిపోయి వాడు ఆదమరిచి నిద్రపోతుంటే ఆవిడ మాత్రం లోపల కదపవలసినవి కదుపుతూ బ్రతికుండేటట్టు చేయగలిగిన సర్వమంగళాల స్వరూపిణి. ఆవిడ అలా కదపకపోతే తెల్లారు లేచేటప్పటికీ వాడికి మంగళత్వం ఇది. కాబట్టి ఆ తల్లి అన్ని ప్రాణుల యందు అనేక శక్తులుగా ఉండి మళ్ళీ అనుగ్రహిస్తూ ఉంటుంది. యాదేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత. దుర్గా సప్తశతి పంచమాధ్యాయంలో చెప్పరు, నమస్తస్యై 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 నమో నమః. యాదేవీ సర్వభూతేషు నిద్ర, క్షుధా, ఛాయ, శక్తి అంటే మీరు మిగిలింది పూర్తి చేయమని. శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అనుకుంటూ ఉండమని. కాబట్టి తృష్ణ, క్షాంతి, జాతి, లజ్జ, శాంతి, శ్రద్ధ, కాంతి, లక్ష్మి, వృత్తి, స్మృతి, దయ, మాతృ. యాదేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. నిన్నటి కన్య ఇవాళ తల్లి. నిన్న ఇవాళ అంటే నా ఉద్దేశం 9 నెలల తర్వాత అని. ఎలా? ఆ తల్లి అనుగ్రహం తల్లిని చేసి పూర్ణత్వాన్ని ఇచ్చింది, పరిపూర్ణత్వాన్ని ఇచ్చింది. ఆ తల్లి అనుగ్రహం చేతనే అన్ని శక్తులు నడుస్తున్నాయి. లేకుండా ఎలా సాధ్యమవుతుంది? నాతో ఒక ప్రఖ్యాత ప్రసూతి వైద్యశాస్త్ర నిపుణురాలు, ఏం పెద్ద దాపరికమేముంది, ఆంధ్రదేశంలోనే కడుపులో కవల పిల్లలు కానీ ముగ్గురు పిల్లలు కానీ ఉంటే ఆవిడంత గొప్పగా ఆ గర్భాన్ని నిర్వహించి పిల్లలు ప్రమాదం లేకుండా పుట్టేటట్టు చెయ్యడంలో అంత శక్తివంతురాలు ఇప్పటికీ కూడా తక్కువ. అంత ప్రఖ్యాతి వహించినటువంటి వైద్య నిపుణురాలు డాక్టర్ జగదీశ్వరి గారు. ఆవిడ ఒకసారి మా ఇంటికి వచ్చి నాతో ఏదో మాట్లాడుతూ ఆవిడ నాతో ఓ మాట అన్నారు. ఈ శరీరానికి ఒక గొప్ప లక్షణం ఉంటుందండి,
ఇది భగవంతుడు చెప్పినది తప్ప ఇంకోటి ఏది ఇది పుచ్చుకోవడానికి ఇష్టపడదు. ఆఖరికి దీనికి ఎంత విరుద్ధ స్వభావం ఉంటుందంటే మీరు దీన్ని ఏమైనా చేస్తే అది ఒప్పుకోదు. ఎందుకనంటే మీరు ఉంగరం పెట్టుకున్నారనుకోండి, నేను వచ్చినప్పుడు నాకు లేదు, నువ్వు తగిల్చావు దీన్ని అని అక్కడ మచ్చపడుతుంది. మీరు ఒక రకం చెప్పులు వేసుకున్నారనుకోండి, నువ్వు పుట్టినప్పుడు ఇవి లేవు, నువ్వు కొత్తగా ఇవి నేర్చుకున్నావు అని చెప్పు యొక్క మచ్చ పడుతుంది. మీరు ఏదో రక్తం కదా అని ఎక్కిస్తే శరీరం ఆ రక్తాన్ని పుచ్చుకోదు. అది లోపల ఏ రక్తం ఉందో ఆ సాటి రక్తాన్ని మాత్రమే అంగీకరిస్తుంది. కానీ చాలా చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటేనండి, ఆ హర్షమునందు స్త్రీకి రేతస్సు విడుదలైతే పురుషుడి యొక్క వీర్యాన్ని అంగీకరించి కలిసి పునరుత్పత్తి జరుగుతుంది. అందులోంచి ఒక చిన్న బుడగ ప్రారంభమై పిండం ఏర్పడి ఇంత పెద్ద సృష్టి నడిచేస్తోంది కడుపులో. అంతవరకు చెప్పగలం. పిండం పెరుగుతోంది, అవన్నీ పరిశీలిస్తాం. అసలు వేరొకటి ఒప్పుకోని శరీరం, చిన్న ముళ్ళు దిగిందనుకోండి శరీరంలో, అది ఒప్పుకోదు ఆ ముళ్ళు తీసేసే వరకు. శరీరానికి పుండు పుట్టిందనుకోండి, అది ఒప్పుకోదు ఆ పుండు తీసేసే వరకు, పుండు మానే వరకు. కానీ ఒక సంతోషమునందు శుక్రశోణితములు కలిసేటట్టు చేసి ఆ రెండిటిని కలిసినప్పుడు బిడ్డగా మారుస్తోంది. ఎవరనాలి? ఎవరూ లేకుండా ఏమీ జరగదుగా. అది అంత ఫలదీకరణం చెంది మార్పు చెందుతోందంటే ఎవరి శాసనం అలా? రక్తమైనా వీళ్ళ రక్తం వీళ్ళకి సరిపోదండి అంటారు. అది అన్వయమైతే సృష్టి ఎలా? స్త్రీ పురుషులంతే. అక్కడ ఏమి పరదేవత యొక్క శాసనం నిజంగా ఏమి అద్భుతం. ఆవిడ యొక్క యాదేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, యాదేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత. ఇన్ని శక్తులుగా అన్ని శక్తుల యొక్క సమాహార స్వరూపమై అందరి యందు అన్ని శక్తులను నింపి కాపాడుతున్నది ఆ తల్లియే. ఆమె అట్లా అనుగ్రహించని నాడు ఎట్లా సాధ్యం అవుతుంది? ఆమెయే వాణి, ఆమెయే సరస్వతి, ఆమెయే వాగ్దేవి. ఆ తల్లి అనుగ్రహం లేకుండా అసలు వాక్య నిర్మాణ ప్రజ్ఞ ఎలా వస్తుంది? బుద్ధికి ఏదైనా విషయం తోచినా అది అవతల వారికి అర్థమయ్యేటటువంటి రీతిలో వాక్య నిర్మాణం చేసి మాట్లాడాలి అంటే అది నా ప్రజ్ఞ వలన సాధ్యం అవుతుంది అని అనుకుంటే అంతకన్నా అమాయకత్వం లేదు. ఆ తల్లి వాగ్దేవి అయి నాలుక మీద నర్తించి ఆ అక్షరాల్ని, పదాల్ని, వాక్యాల్ని నిర్మాణం చేయించి అవతల వారికి అర్థమయ్యేటట్టుగా మాట్లాడించగలిగినటువంటి వాగ్దేవీ రూపిణి అయి కీర్తినివ్వాలి. జన్మకి సార్థక్యాన్ని కల్పించాలి. లేకుండా ఎలా మాట్లాడతారు? భూపసభాంతరాళ మన పుష్కళ వాక్చతురత్వమాజి బాహాపటు శక్తి యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిందంటాడు భర్తృహరి. కాబట్టి వాగ్దేవిగా, లక్ష్మిగా, పార్వతిగా, దుర్గగా, చండిగా, శ్రీగా సమస్త శక్తులు ఆమె యొక్క రూపమే. అన్ని శక్తులను ఆమెయే కటాక్షిస్తూ ఉంటుంది. అందుకే అనేక నామములతో భారతదేశమంతా కూడా కీర్తిని పొంది పూజలు అందుకుంటూ ఉంటుంది. ఒక్కొక్క చోట నెలకొన్నప్పుడు ఒక్కొక్క విశేష శక్తితో ఉంటుంది. ఉమాసహస్రంలో ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్క శక్తి స్వరూపిణిగా ఉండి అమ్మవారు ఏది అనుగ్రహిస్తోందో, ఎందుకు వచ్చిందో కావ్యకంఠ గణపతి ముని ఉమాసహస్రంలో అద్భుతమైన స్తోత్రం చేశారు. ఆ తల్లి పర్వతవర్ధిని, ఆమెయే మీనాక్షి, ఆమెయే అఖిలాండేశ్వరి, ఆమెయే త్రిపుర సుందరి, ఆమెయే శివకామ సుందరి, కామాక్షి, విశాలాక్షి, తుల్జాభవాని, అన్నపూర్ణ, అపితకుచాంబ. ప్రాణులన్నిటికీ అన్నం పెట్టినప్పుడు ఆమెయే అన్నపూర్ణ. జ్ఞానము కొంతమందికి ఇచ్చినప్పుడు అపితకుచాంబ. చిన్నమస్తక, జ్ఞానప్రసూనాంబ, భ్రమరాంబ, భద్రకరి, గోకర్ణ క్షేత్రంలో ఉంటుంది. భద్రకర్ణి ఆవిడ పేరు. భద్రకర్ణి, పుణ్య, దేవి, విరజ, ఉమాదేవి, శారద, దుర్గ
ఇన్ని నామాలు, ఒకటా రెండా, కొన్ని ఉటంకించా. ఇన్ని నామాలతో ఎన్ని చోట్ల ఎన్ని పేర్లతో ఎన్ని రూపాలతోనో ఆవిడ కొలువై ఎంత అనుగ్రహాన్నో వర్షిస్తూ ఎన్ని శక్తులనో వర్షిస్తూ ఎంతమందిని ఎంత గొప్పగా తీర్చిదిద్దిందో, ఎంత శక్తివంతుల్ని చేసిందో. కాళిదాస మహాకవిని పైకెత్తలేదు. కాబట్టి ఆ తల్లి ఏమైనా ఇవ్వగలిగినటువంటి తల్లి, అంత గొప్ప తల్లి సుమా అని చెప్పి ఆయన ఆ ఉమాసహస్రంలో కీర్తిస్తారు. 11వ అధ్యాయం అంటే నారాయణీ స్తుతి, దుర్గా సప్తశతిలో చాలా కీలకమైనటువంటి అధ్యాయం అది. అన్ని అధ్యాయాలు గొప్పవే. నేను ఏ అధ్యాయం పేరు చెప్పినా అలా అంటూ ఉంటాను. కారణం ఏమిటంటే 2 సప్తశతులు, అందులో మీరు ఒక్క శ్లోకాన్ని కూడా తక్కువ అని చెప్పలేరు. అన్నీ అంతే. లోకంలో 3 సప్తశతులు ఉన్నాయి నిజానికి. 700 శ్లోకాలు దుర్గా సప్తశతి, 700 శ్లోకాలు భగవద్గీత, 700 శ్లోకాలు ధర్మశాస్త్రం, 700 శ్లోకాలు కామశాస్త్రం. ధర్మార్థకామ మోక్షములకు సంబంధించి పురుషార్థములను ఇచ్చేటటువంటి 4 శాస్త్రముల యందు 700 శ్లోకాలే. కాబట్టి అందులో ఏకాదశాధ్యాయంలో 11వ అధ్యాయంలో అమ్మవారి యొక్క వైభవం గురించి చెప్తూ ఒక మాట అంటారు. సృష్టి స్థితి వినాశానాం శక్తిభూతే సనాతని గుణాశ్రయే గుణమయే నారాయణి నమోస్తుతే అని హవిస్సిస్తారు. అమ్మా, అసలు ఈ అనేక కోట్ల బ్రహ్మాండముల యొక్క సృష్టి నీకు హేళ, స్థితి అంతకన్నా క్రీడ. ఇవన్నీ చేయడానికి ఆవిడ చేతులతో చేయదు, కేవలం చూపులతో చేసేస్తుంది. అందుకే అమ్మవారి విషయంలో ఈక్షణ శక్తి అంత గొప్పది. ఆమె యొక్క అనుగ్రహం ఒక్కొక్క చోట పడితే ఒక్కొక్క నగరమే వచ్చిందన్నారు శంకరాచార్యులు గారు. విశాలా కళ్యాణీ స్ఫుటరుచిరయోధ్యాకువలయై కృపాధారా ధారా కిమపి మధురా భోగవతిక అవంతి దృష్టిస్తే బహునగర విస్తార విజయ ధ్రువం తత్తన్నామవ్యవహరణ యోగ్యా విజయతే. ఆ తల్లి ఏదైనా సృజించగలదు, అటువంటి చూపులు కలిగిన తల్లి. అందుకే ఈ బ్రహ్మాండములనన్నింటినీ సృష్టించగలదు, నిలబెట్టగలదు, పడగొట్టగలదు. శక్తిభూతే సనాతని, ఇది చెయ్యడానికి నీ దగ్గర శక్తి లేదు అన్నమాట అన్వయమే లేదు. అన్ని శక్తుల యొక్క సమాహార రూపము నువ్వే. శక్తిభూతే సనాతని, ఎప్పటిదానివి, ఎరుకలేదు, అనాది, అటువంటి సనాతనమైనటువంటి దానివి. గుణాశ్రయే గుణమయే, నిజానికి ఈ సృష్టి జరగడానికి కారణమైనటువంటి 3 గుణములు ఉన్నాయే. దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయ మామేవమే ప్రపద్యంతే మాయామేతాంతరంతితే అంటాడు గీతాచార్యుడు. నా శక్తి ఎంతో ఆ గుణములకు కూడా అంతే శక్తి, అదే మాయా అంటాడు. కాబట్టి ఆ గుణముల రూపంగా ఉండేటటువంటి దానివి కూడా నువ్వే, సత్వరజస్తమో గుణాలుగా. ఆ గుణములు నిన్ను ఆశ్రయించి అంత శక్తిని పొందే. ఇక ఆమె యొక్క శక్తికి అంతేముంది అసలు. కాబట్టి సర్వశక్తులు ఆమె. అటువంటి ఓ తల్లి నారాయణీ నమోస్తుతే, నీకు నేను చెయ్యగలిగింది నమస్కరించుతున్నాను అంతే అని ఆ తల్లికి కేవలం నమస్కారం అనేటటువంటిది చాలు. ఆమె పరమ సంతోషాన్ని పొందేస్తుంది. నిజానికి పాపాన్ని ఎందుకు హరిస్తుందంటే దాచేస్తే కాదు, బలహీనతని చెప్పేస్తే హరిచ్చేస్తుంది. రోషీరోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీబాయదు పుత్రమిత్రధన సంపద్భ్రాంతి వంచాలతల్ కోశీకోయదు నామనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియల్ చేసి చేయదు దీని తుళ్ళనచవే శ్రీకాళహస్తీశ్వరా అని ఇలా అంటారు. అంటే ఈ బుర్ర ఉందే అమ్మా, దీనికి బుద్ధినిచ్చావు, దీనితో నిన్ను చేరాలి. కానీ అమ్మా, దీనిలోకి అక్కర్లేని బుద్ధులు వచ్చాయి. ఆ అక్కర్లేని ఆలోచనలు ఈ చేతులతో చేశాను. ఎక్కడ ఆలోచన పుట్టిందో ఈ తలని, ఏ చేతులతో చేశానో ఈ చేతుల్ని నువ్వు క్షమించే. అందుకు నమస్కారం అంటే ఈ 2 కలుపుతారు, కలిపి ఉంచుతారు. నమతాం, ఆ బుద్ధితో ఉంచితే ఆవిడ పరవశించిపోతుంది.
తెలిసినా తెలియకపోయినా అలా బొంగినా గొప్పే. ప్రణిపాత ప్రసన్నా హి మైథిలీ జనకాత్మజ లమేషా పరిత్రాతుం రాక్షసో మహతో భయాత్ అంటారు సుందరకాండలో. ఒక కర్ర పడిపోయినట్టు పడిపోయినా ఆవిడ అనుగ్రహించేస్తుంది. కాకాసురుడిని అనుగ్రహించలా, ఆవిడ ఉండబట్టి కదా బతికేశాడు. అంత గొప్ప తల్లి కనుక ఆమెకు ఆ సర్వశక్తిమయీ అని పేరు. అంతేకాదు ఆవిడ దగ్గర ఒక గొప్ప విశేషం ఉంది. ఈ సర్వశక్తులతో ఆమె ఏం చేస్తుంటుంది అంటే చాలా గొప్ప క్రీడ ఒకటి చేస్తూ ఉంటుంది. ఏమిటి ఆ క్రీడ అంటే పంచేంద్రియములకు పంచతన్మాత్రలను ఇస్తుంది. ఇంకంతే, అక్కడ మొదలవుతుంది అల్లరి. పంచేంద్రియములు అంటే కన్ను, జ్ఞానేంద్రియాలు, కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం. ఈ 5టికి 5 శక్తులు పెడుతుంది. కన్ను చూస్తుంది, ముక్కు వాసన చెప్తుంది, నాలుక రుచి చెప్తుంది, చెవి వింటుంది, చర్మం స్పర్శ చెప్తుంది. ఈ 5టికి ఉన్నటువంటి 5 లక్షణములు ఏ ఉన్నాయో వాటిని తన్మాత్రలు అంటారు. శబ్ద స్పర్శ రస రూప గంధములు, ఇవే సుఖాలు. ఒక్కొక్క దాంట్లోంచి కోట్ల సుఖాలు సృజిస్తుంది. కన్ను ఒక్కొక్కరిని చూసేటప్పటికి మహాసంతోషం, ఒక్కొక్కరిని చూసేటప్పటికి మహాచిరాకు. కష్టము దాని నుంచే, సుఖము దాని నుంచే. ఎన్ని చూసి సంతోషపడిపోతావో ఒక రోజులో, ఇన్ని చూసి కోప్పడిపోతావో ఒక రోజులో. దుఃఖాలు సుఖాలు కూడా కంటినే ఆశ్రయించాయా, ఇన్ని విని సంతోషపడిపోతావో, ఎన్ని విని విసిగెత్తిపోతూ ఉంటావో. చెవిని ఆశ్రయించాయా, ఈ 5 ఇంద్రియములకు 5 శక్తులు పెట్టి కొన్ని కోట్ల సుఖములను సృష్టించేసింది. అక్కడ తిరుగుతోంది లోకం, అక్కడే దుఃఖాలు పెట్టింది. అది చూసి ఏడుస్తోంది లోకం. ఇది చూసి శంకరాచార్యుల వారికి అసహ్యం వేసింది. నళినీ దళగత జలమతి తరళం తత్వజీవితమతిశయ చపలం విద్ధిర్వ్యధ్యభిమానగ్రస్తం లోకం శోకచ హంత సమస్తం. ఉన్నది తామరాకు మీద నీటి బొట్టు అంత చంచలమైన జీవితం. దీనికి ఎప్పుడు ఏడుపు, ఎగురులు, కింద పడ్డాలు, ఈ అల్లరి, దీంతోనే పోయింది కదా. తత్వం తెలుసుకోవడానికి నీ సమయం ఎక్కడుంది? బాలస్తావ క్రీడాసక్త తరుణస్తావ తరుణీసక్త వృద్ధస్తావ చింతాసక్త పరసే బ్రహ్మణి కోపిన సక్త. పాపం నీకు సమయం ఎక్కడుందిలే అన్నారు ప్రేమ కలిగిన వారు కాబట్టి. కరుణావరుణాల జపాల జమాం కదా కరుణామూర్తి. అందుకని అంతకన్నా తీవ్రంగా మాట్లాడరు ఆయన. అంత చికాకు కలిగినా మళ్ళీ వెంటనే కాతే కాంత కస్తే పుత్ర సంసారో యమిచి మతీవ విచిత్ర కశ్యత్వం కక్కుతయాయాత తత్వం చింతయ తదీయ భ్రాత. ఓ సోదరా, ఎక్కడి శంకరాచార్యులు వారు, ఆయన తమ్ముడా అని పిలవడం అంటే అది ఆయన ప్రేమ. అయ్యో అన్నానే, బాధపడతాడేమో, గబుక్కులు అనేశాను, మళ్ళీ ఎంత చేరదీసేస్తారో, అది ఆయన క్షమాగుణం. కాబట్టి ఆ తల్లి సర్వశక్తిమయీ. పంచ జ్ఞానేంద్రియములను ఇస్తుంది, కర్మేంద్రియములను ఇస్తుంది, బుద్ధి, చిత్తము, అహంకారము, పంచకోశములు, ఈ ఒక్క శరీరం ఎంత అద్భుతమైనటువంటి నిర్మాణం. భాగవతంలో దశమస్కంధంలో వర్ణిస్తారు. ఒకే ఒక్క పరమాత్మ లోపల ఉండేది. దాన్ని ఆధారం చేసుకుని సుఖము దుఃఖము అనేటటువంటి రెండింటిని అనుభవించడానికి సత్వరజస్తమో గుణములనేటటువంటి 3 గుణములతో, ధర్మార్థకామ మోక్షములనేటటువంటి 4 కొరకు, శబ్దస్పర్శరసరూప గంధములనేటటువంటి 5 తన్మాత్రలతో, పంచేంద్రియములు మనస్సు అనేబడేటటువంటి 6 సూక్ష్మ శరీరంతో, చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పొరలతో కూడుకున్నటువంటి ఈ శరీరాన్ని ఆధారం చేసుకుని 2 కళ్ళు, 2 ముక్కు కన్నాలు, 2 చెవి కన్నాలు, అంతకన్నా ముందు 8 కదూ, 8 అంటే 2 కాళ్ళు, 2 చేతులు, 4, 5 శిరస్సు, 6 కంఠము, 7 హృదయము, 8 ఉదరము అనబడేటటువంటి 8 అంగప్రత్యంగముల సమాహారమై 9 కన్నాలు, 2 కళ్ళ కన్నాలు, 2 చెవి కన్నాలు, 2 ముక్కు కన్నాలు, 6 నోరు, 7 మలద్వారం, 8 మూత్రద్వారము, 9 కన్నాలు ఉన్నటువంటి తోలుతిత్తిలో ఆవిడ ఆజ్ఞ అయ్యే వరకు ఊపిరి వెళ్ళిపోకూడదు. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములనేటటువంటి 10 వాయువులు తిరుగుతూనే ఉండాలి. అలాగా ఏమి ఆవిడ యొక్క గొప్పతనం, ఏమి శక్తి స్వరూపం, అలా తిప్పుతూనే ఉందే. ఎంత గొప్పగా బ్రహ్మాండంతో పిండాండాన్ని అనుసంధానం చేస్తుంటుంది.
దీనికి ఊపిరి కావాలి, బ్రహ్మాండంలో ఊపిరి లోపలికి పుచ్చుకుంటుంది, మలినమైపోయింది, బ్రహ్మాండంలో వదిలేస్తూ ఉంటుంది. దీనికి నీళ్లు కావాలి, బ్రహ్మాండంలో నీళ్లు ఇందులో పోసుకుంటుంది, ఇందులో మలినమైన నీళ్లు వచ్చేసాయి, మళ్ళీ బ్రహ్మాండంలోకి వదిలేస్తుంది. దీనికి అన్నం కావాలి, బ్రహ్మాండంలో అరటిపండి తినేస్తుంది, పిప్పి మిగిలిపోయింది, మళ్ళీ బ్రహ్మాండంలోకి వదిలేస్తుంది. బ్రహ్మాండం పిండాండం అనుసంధానం అవుతుంటాయి. ఆగిపోయిందో దీన్ని తీసుకెళ్ళి బ్రహ్మాండంలో కలిపేస్తాడు. అదే ఆఖరి సమన్వయం. అది వాడు చేసుకోడు, ఇంకోటి చేసేస్తాడు. కాబట్టి ఏమి సర్వశక్తిమయి, ఏమిటి ఆవిడ శక్తి అసలు? ప్రతి క్షణం ఏమి తల్లి త్రిపుర సుందరి. ఇన్నేళ్లు బ్రతికిన జాగ్రత్త స్వప్న సుషుప్తి ఉంటే ఇంద్రియాలతో కూడా లేచి ఉండడం, లేకపోతే కునుకు నిద్రపోయి కలలు కంటూ ఉండడం, లేకపోతే గాఢ నిద్ర. మూడే. నాలుగో తురియం ఎన్నేళ్ళు బతికినా రాలేదు నా బోటిగడికి. ఏమి తల్లి విసుగనిపించకుండా అలా తిప్పుతోంది. కాలక్షేపం అయిపోవడానికి ఏముంది? ఏమీ అక్కర్లేదు, అద్దం చాలు. అద్దం పెట్టుకుని తనని తాను చూసుకుంటూ ఇటు తిరిగి అటు చూసుకుని ఎంతసేపు అయినా ఏమందగా అండని మురిసిపోతూ గడిపాడు. కాబట్టి ఆ తల్లి సర్వశక్తిమయి, ఆమె కానిదేం లేదు, ఆమె మాయాస్వరూపం. మహామాయా విశ్వంభ్రమయసి పరబ్రహ్మ మహిషి. మొత్తం బ్రహ్మాండాలన్నింటినీ కూడా మహామాయ యందు తిప్పగలిగినటువంటి గొప్ప తల్లి. కాబట్టి ఆ తల్లిని మించిన రూపం ఎక్కడుంది? ఆ తల్లిని మించిన శక్తి ఎక్కడుంది? ఇంకా ఆవిడే సర్వశక్తుల యొక్క నిధి. ఆవిడ నుంచే అందరికీ అన్ని శక్తులు వస్తున్నాయి. ఇప్పుడు సర్వశక్తిమయి. కాబట్టి నీకేం కావాలో ఆవిడ ఇస్తుందా? ఇలాంటి అనుమానం పెట్టుకోకు. నువ్వు అక్కడికి వెళ్ళు, ఆవిడ గురించి ఒక్క నమస్కారం చెయ్యి, చాలు. ఆవిడ పొంగిపోతుంది. ఎవడైనా వచ్చేవాడు ఉన్నాడా అని చూస్తూ ఉంటుందిట. ఇంత శక్తి ఉంది, ఏం చేయను? హేరంబేచ గుహేచ హర్షభరితం వత్సల్యమంకూరయన్ మారద్రోహిణి పురుషే సహభువం ప్రేమాంకురం వ్యంజయన్ ఆనమ్రేషు జనేషు పూర్ణ కరుణా వైదగ్ధ్యముత్తాలయ. వాళ్ళ ఆయనకి ఏమైనా ఉపయోగిద్దాం ఆ శక్తి అంటే ఆయనే మహానుభావుడు. కొడుకులకి ఇద్దామంటే ఇద్దరే మహానుభావులు, విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యుడు. వాళ్ళకి ఎందుకు? ఇంకా మరి ఏం చేయాలి? ఆవిడ ఇంత శక్తి ఉంది, ఎవడైనా అడిగితే బాగుండి చేద్దామని ఆవిడ సిద్ధంగా కూర్చుంటుంది. ఉభౌ దుర్వీకుంభౌ మణిగణక సంభావిత గుణౌ తథానా పాణిభ్యామృతర సమృష్ణాన్న కలితౌ కలాఢ్యా కళ్యాణి కలిత సతనా శ్రీ గిరిసి శిరసస్య సౌ భ్రామర్యంబా రచయితు మధిష్టార్థ విభవం అంటారు. పాయసం రూపంలో వడ్డించడానికి సిద్ధంగా ఉంటుంది. ఇప్పుడు ఆ గరిటెతో నింపుకుని కూర్చుంటుంది. మళ్ళీ గిన్నెలో పెట్టే లోపల వీడు వెళ్ళిపోతాడేమో ఎటన్నానని వాడు చేయి చాపితే పెట్టేద్దామని కూర్చుంటుంది. వాడు ఏమడిగితే అది ఇవ్వగలదు. కాబట్టి సమస్త శక్తుల యొక్క నిధి ఆ తల్లి. ఆమె ఇవ్వలేనిది అన్నది ఏమీ లేదు. కాబట్టి అంత గొప్ప తల్లి. కాబట్టి సర్వశక్తిమయీ. నిజానికి ఈ నామాలు ఎన్నేళ్ళు చెప్తే మాత్రం అవుతాయి? ఒక్కొక్క నామం కొంత చెప్పిన తర్వాత ఇంక అయిపోయిందండి అంటుండాలంతే. ఎందుకు అలా అన్నాం అంటే ఊరికే రోజులు మాట్లాడవలసిన అవసరం చాపల్యం అక్కర్లేదు. కొద్దిగా చెప్తే అల్లుకుపోగలిగిన శ్రోతలు దొరకడం అదృష్టం కాదు అత్తకి. అటువంటి శ్రోతలు దొరికినప్పుడు ఊరికే గంటలు మాట్లాడక్కర్లేదు. ఆ నామం గురించి ఏదో కొద్దిగా చెప్తే చాలా అల్లుకుపోతారంతే. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.